ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళ బ్రదర్ ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటా కయ్యూమని వాళ్ళ బ్రదర్ ఉంటాడు. వాళ్ళ బ్రదర్ ని పరిచయం చేశారు కమల్ అని. నేనేం చేశాను ఆయనకి లాస్ట్ లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు. సడన్ ప్రామిస్ చేశాను ఎమ్మెల్యేగా అనుకున్నాం. వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయాడు తెలీదు. నేనేమో అలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామ్మర్దికి నేను నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు. ఇది దారుణం. నాకు అర్థం కూడా కాదు. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీకి ఆయన నిలబెడితే ఈయన వెళ్ళి వైసీపీకి చేస్తారు. నాకు అర్థం కాల. మీరు ఎందుకు ఈ డ్రామాలు నాకు అర్థం అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్. అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మను మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు చాలా మంది మా బంధువులందరూ మీ ప్రేమ వాళ్ళేం రాజకీయ నాయకులు, నేను నాయకుడిని కూడా మీలో ఒకండి అంతే. నేను అంటే ఎందుకు వెళ్ళి భయాలంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గెలవడు అంట. ఒకటి గెలుపు ఎలా తెలుస్తుంది? వాడు గెలిచాడు మేము వాడు గెలుస్తాడని తెలియదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజున అతను ఒక పార్టీ పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసి ఒక అయిన దేశ ప్రధానికి కాబోతున్న దేశ ప్రధానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తి అవుతాడని ఊహించారు కదా. ఒక ప్రయాణం అది. ఆ వ్యక్తిత్వం అర్థం కావాలి. అంతేగాని వెంటనే రిజల్ట్ తెలియాలి. ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా వెంటనే పవన్ కళ్యాణ్ చెక్ ఇస్తే డబ్బులు ఇచ్చారు ఏటీఎం లాగా. నేనేమన్నా ఏటీఎమ్మా మీకు ఇలా రాగానే వచ్చేయడానికి? అరే నిండు మనసున్న మనిషిని మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం, ఆలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే నేను ఎందుకు సొంత వాళ్ళని స్నేహితుల్ని అన్ని ఎందుకు వదిలేశానంటే నేను మిమ్మల్ని నమ్ముతాను, ఇంకెవరు నమ్మను. నాకు చిన్నప్పటి నుంచి సమాజం హితువు కోరుకున్నవాడిని. మీకోసమే పుట్టాను అనుకుంటాను, మీకోసమే బతుకుతాను, మీకోసం చచ్చిపోతాను. నాకు వేరేది పని లేదు. ఇది పోనీ ఇలాంటి పరిస్థితుల్లో నెట్టుకొస్తా ఉన్నాను. మిగతాది నేను ఒకటే చెప్తా ఉన్నాను. నాకు ఒక కులం మీద మమకారం కానీ ఇంకో కులం మీద ద్వేషం నాకు ఎందుకుంటుంది? నేను ఉదాహరణకి నేను తాగుతాను నీళ్ళు. నేను ఏ కులంలో పుట్టాలి, పవన్ కళ్యాణ్ ఎన్ని అడుగులు ఉండాలి, ఏ రంగులు ఉండాలి, నాకేం చాయిస్ ఉంది? మనం అందరూ పుడతాం అంతే ఒకలా. భగవంతుడు అలా పుట్టించాడు మనల్ని. ఇలాంటిది మనం కానీ ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలని మన చేతిలో ఉంటాం. ఓకే నేను కులంలో పుట్టాను, ఓ ప్రాంతంలో పుట్టాను, ఇవన్నీ అర్థం చేసుకుంటాం. కానీ రాజకీయంలోకి రాగానే నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎవరు ఇందాక నేను అమలాపురంలో మాట్లాడుతుంటే ఒక్కరోడు 24 ఏళ్ళ కుర్రాడు హెలికాప్టర్ దగ్గరికి వచ్చి నమస్కారం అన్నా అంటే నమస్కారం అంటే నేను వైశ్యాస్ అన్నాను. నాకు అర్థం కాల. నీ పేరు అడుగుతావు కానీ కులం చెప్తావేంటి అన్న. ఇక్కడ మన అందరం అంతే కదన్నా, మన సొసైటీ అంతా అలాగే ఉంటుంది కదా. అంటే నాకు ఈ దౌర్భాగ్యం పోవాలనిపించింది. నేను మనిషిని మనిషిగా చూస్తాను కానీ కులంగా ఎందుకు చూస్తాను నేను అంటే ఒకవేళ నిజంగా నాకు అనిపించింది మీరు వయసుకి ద్వేషిస్తానా? పోనీ రెడ్లు అయితే కూర్చోబెట్టి నేను దగ్గర తీసు అలా కాదు కదా. అందరం ఒకటే కదా, అందరం మనుషులం కదా. మనందరం మనకి ప్రత్యేకించి కష్టాలు ఉంటాయి. ఆకలి అందరికీ ఒకటే కదా, రక్తం ఒకలా ఉంటుంది కదా. నాకు నిజంగా బాధ కలిగింది. ఇది మారాలి. కుల నిర్మూలన జరుగుతలేదు కానీ కులాన్ని పెట్టుకొని రాజకీయం చేయడం వచ్చిన సమస్య.
ఇది ఈ తరానికి కావాల్సింది అభివృద్ధి కావాలి. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అభివృద్ధి కావడానికి, నేను అండగా ఉండడానికి చాలా ఆలోచించుకుంటాను జనసేన పార్టీ. అలాగే నేను ఇంత మాట్లాడుతూ ఉంటే చాలా మంది తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలా మంది నాయకులు, ఉదాహరణకి పేరేంటి, మన తోట తిరుమతులు గారు. నేను డే 1 నుంచి చెప్తాను, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇష్టమై రండి నా దగ్గరికి. నేను ఎవరిని పిలవను, ఎందుకంటే పిఆర్పి అనుభవం తర్వాత నేను ఎవరిని బొట్లు పెట్టి ఎవరిని పిలవను. ఈ రోజున ఆపి సత్యనారాయణ గారు వచ్చారంటే, వారి సతీమణి వచ్చారంటే ఆయన ఇష్టంతో వచ్చారు, నేను పిలవలేదు. వచ్చి ఎవరు నిలబడిపోయినా ఆయన నిలబడిపోయారు, ఇష్టంతో వచ్చారు. నేననేది అలాగా మనం చేస్తున్నప్పుడు ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, నువ్వు టీడీపీ పార్ట్నర్ అంటారు. ఒక నిమిషం మనల్ని టీడీపీ పార్ట్నర్ అంటారు. ఈయన మొన్నదాకా చంద్రబాబు గారు ఏమనేవాళ్ళు, బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అంట. చంద్రబాబు గారు అనేవాళ్ళు. అంటే మీకు ఒత్తాస పలకపోతే పవన్ కళ్యాణ్ ఏమో భారతీయ జగన్ పవన్ పార్టీ. పోనీ మనకు సొంతంగా వెళ్దామంటే చంద్రబాబు మన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్ట్నర్. అంటే ఒకడు ప్రజల పక్షం, ఎవరికి సంబంధం లేకుండా మధ్య మార్గం నడుద్దా ఉంటే అందరూ కలిపి కాకుల్లో పొడి చేస్తారు. ఇది క్లాసిక్ నిదర్శనం. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి, నేనేం చేయాలి, నేను కూర్చోబెట్టి ఒకటి భరించాలి, బాధ అవమానాలను దిగమింగాలి. ఎందుకు నేను మాట్లాడితే కాన్షీరామ్ గారి పేరుతుందంటే, ఇలాంటి అవమానాలు పొంది నిలబెట్టుకోవడానికి గొప్ప వ్యక్తులు లేరు. వాళ్ళకి కనిపించిన నమ్మిన రోడ్డు సైడు ఒక చిన్నపాటి షాప్ నడుపుని ఒక వ్యక్తి, లేదా ఒక ప్యూను, లేదా వాళ్ళ కారు డ్రైవరు, ఇలాంటి వాళ్ళని అభ్యర్థులుగా పెట్టి అంచెలంచెలకి ఎదిగారు బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో. ఈ రోజున బీజేపీ కాంగ్రెస్ తర్వాత జాతీయ పార్టీ ఏదైనా బీఎస్పీ. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిజంగా సంకల్పం బలంగా ఉండి, పోరాటతత్వం బలంగా ఉండి, భావజాలం బలంగా ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనేది బీఎస్పీ తాలూకు నిదర్శనం. నేను ఇంత జాగ్రత్తగా ఉంటే, నేను అడగలేదు, నేను రమ్మనలేదు. తోటా తిరుమతులు గారు లాంటి వ్యక్తులు మా దగ్గరికి వస్తారు. ఏంటి అంటే అలా సైలెంట్గా ఇలా కూర్చొని ఇలా ఆడతారు. ఏంటి సార్ ఈ సమస్య? అదే అండి, కొంచెం స్టేట్ గొడవలు బాగుండట్లేదు, ఏం చేయాలంటే ఏదో మార్పు రావాలి, మీ ద్వారా జరుగుతుంది. పోనీ మీరేమైనా పార్టీలోకి వస్తారంటే, అలాగే నా ఉద్దేశం మార్పు జరగాలి. అంటే ఇలాగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కులం పేరు చెప్పి మనుషులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడలేదంటానికి తోట తిరుమూర్తి గారి లాంటి వ్యక్తులే కనిపిస్తుంది కారణం. అంటే చాలా మంది నచ్చకపోవచ్చు, కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడుకోకపోతే తప్పు చేసిన వాళ్ళది. నేను పుట్టిన కులం అయితే ఒక న్యాయం, పక్క కులానికి ఒక న్యాయం, అలా జరగదు. నా దగ్గర నా సొంత కొడుకైనా ఒకటే న్యాయం పెడతా. మా సమాజంలో మార్పు రావాలంటే తన్నా మనా అని భేదం పెడితే తోట తిరుమూర్తులు గారికి ఒక న్యాయం, దెందులు చిత్తం లేని ప్రభావం ఒక న్యాయం కదా. అందరికీ సమాన న్యాయం. తప్పులు చేసి అందరూ సమానంగా మాట్లాడతారు.